గంధర్వుడి శాపాలు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఎన్నో కష్టాల కోర్చుతూ కూడా పట్టు వదలని నీ ధైర్య సాహసాలు మెచ్చదగినవే. పట్టుదలతో సాధించరాని కార్యం లేదనే మాట నిజం. కాని ఆ సాధించినది స్వప్రయోజనానికి కాని పరుల మేలుకు కాని ఉపయోగించకపోవచ్చు. స్వతహాగా ఎన్నో అద్భుత శక్తులు మహిమలు గల గంధర్వుల వంటి వాళ్లే ఒక్కొక్కసారి భంగపాటుకి గురి అవుతూ ఉంటారు. ఇందుకు ఉదాహరణగా చిత్రవర్ణుడు అనే గంధర్వుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రవర్ణుడు అనే గంధర్వుడు భూలోక సౌందర్యం గురించి కొందరు గంధర్వులు చెప్పుకుంటూ ఉండగా విని స్వయంగా చూడదలచి భూలోకానికి బయలుదేరాడు. ఆకాశయానం చేస్తూ భూలోకానికేసి వస్తున్న చిత్రవర్ణుడికి ఒకచోట అందమైన ఉద్యానవనం ఒకటి కనిపించింది. అతడు ఆ ఉద్యానవనంలోని ఒక పొదరింటి పక్కన దిగాడు. చిత్రవర్ణుడు ఉద్యానవన సౌందర్యం చూసి ముగ్ధుడైపోయి చుట్టూ కలియ చూస్తున్నంతలో ఒకచోట కొందరు యువతుల మధ్య ఒక అద్భుత సౌందర్యరాశి కంటపడింది. అంతటి సౌందర్యవతిని అతడు గంధర్వలోకంలో కూడా ఎప్పుడూ చూడలేదు. చిత్రవర్ణుడు ఆ యువతులకేసి నడిచాడు. అతన్ని చూస్తూనే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతడు వాళ్ళ మధ్య ఉన్న సౌందర్యవతికేసి చూస్తూ, సుందరి, నేను చిత్రవర్ణుడనే గంధర్వుణ్ణి. నీ వంటి సౌందర్య రాశిని మా గంధర్వలోకంలో కూడా నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఎవరు నీవు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు అక్కడ ఉన్న యువతుల్లో ఒక ఆమె, ఈమె శరశ్చంద్రికా రాజ్యపు యువరాణి నలందాదేవి అని జవాబిచ్చింది. అలాగా, మీ యువరాణిని మా గంధర్వలోకానికి తీసుకుపోతాను అంటూ చిత్రవర్ణుడు యువరాణి చేయి పట్టుకున్నాడు. వెంటనే యువరాణి భీతితో పెద్దగా కేకవేసింది. తన భటుడు అక్కడికి పరుగున వచ్చి గంధర్వుడిపై కత్తి దూశాడు. అది చూసి చిత్రవర్ణుడు ఫక్కున నవ్వి, పాపం, నేనెవరో తెలియక కత్తి దూసి ఉంటావు అవునా అని అడిగాడు. నేను యువరాణి రక్షణకు నియమించబడ్డ భటుణ్ణి. హద్దుమీరి ఆమె చెయ్యి పట్టుకున్నా నీవెవరైనా తప్పక బంధించి తీరుతాను అన్నాడు భటుడు కోపంగా. ఆ జవాబుకు చిత్రవర్ణుడు ఉగ్రుడైపోయి, ఓరి నరాధమ, నేను అద్భుతమైన శక్తులు గల గంధర్వుణ్ణి. నా మీద కత్తి దూసిన నిన్ను శిక్షించక వదలను. నువ్వు చేతులు లేని అవిటివాడివవుదువుగాక అని శపించాడు. అయితే చిత్రవర్ణుడి శాపం భటుణ్ణి ఏమీ చేయలేకపోయింది. భటుడు పట్టరాని కోపంతో కత్తిని పైకెత్తి చిత్రవర్ణుడి కంఠం మీద కొట్టబోయాడు. కాని చిత్రవర్ణుడు యువరాణి చెయ్యి వదిలి మెరుపులాగా మాయమైపోయాడు. తన శాపం ఒక సామాన్య భటుణ్ణి ఏమీ చేయలేకపోవటం చిత్రవర్ణుడికి చాలా ఆశ్చర్యకారణమైంది. ఆ తరువాత చిత్రవర్ణుడు కొంత దూరం ప్రయాణించి చీకటి పడే వేళకు ఒక అరణ్యాన్ని చేరాడు. అతడు అక్కడ కొద్ది దూరం నడిచేసరికి ఒక కొండ గుహలో నుంచి వెలుగు రావటం కంటపడింది. ఆ వెలుగుకు కారణం ఏమిటా అని చిత్రవర్ణుడు గుహ ముందుకు పోగా గుహ మధ్య వేలాడకట్టి ఉన్న ఒక మణి కనిపించింది. అంత గొప్ప కాంతులను వెదజల్లే మణిని చిత్రవర్ణుడు ఇంతవరకు చూసి ఉండలేదు. ఆ మణిని తన లోకానికి తీసుకుపోయి గంధర్వరాజుకు కానుకగా ఇవ్వాలని అనుకుంటూ అతడు గుహలోపలికి పోబోయాడు. అయితే అంతలో వెనక నుంచి ఎవడురా వాడు అన్న భీకరమైన కంఠస్వరం వినిపించింది. చిత్రవర్ణుడు వెనుదిరిగి చూశాడు. అతడికి ఒక భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. వాడు చిత్రవర్ణుడికేసి గుడ్లురుముతూ, ఏం పని మీద నా గుహలోకి వెళ్ళబోయావు అని అడిగాడు. చిత్రవర్ణుడు ఏమాత్రమూ తొట్రుపడకుండా, అద్భుతమైన అంత వెలుగునిచ్చేమని నాకు నచ్చింది, దాన్ని తీసుకునేటందుకు వెళ్ళబోయాను అని అన్నాడు. పరుల సొమ్ము దోచుకోవడానికి చూసే నీలాంటి గజదొంగను ప్రాణాలతో వదలను, నిన్నిప్పుడే పట్టి నమిలి మింగబోతున్నాను అంటూ రాక్షసుడు చిత్రవర్ణుడికేసి 2 అడుగులు వేశాడు. చిత్రవర్ణుడు బిగ్గరగా నవ్వి, ఓరి రాక్షసాధమా, నేను అద్భుత శక్తులు గల గంధర్వుణ్ణి.
నన్ను నీవేమీ చేయలేవు. నేను కావాలనుకుంటే నిన్ను శవప్రాణుణ్ణి చేయగలను. ప్రాణాలతో ఉండదలిస్తే తక్షణం ఆ మణిని నీ చేతులతో స్వయంగా తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరుకో అని అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా హుంకరించి, ఒరేయ్ డంబాలు పలకకు, ఇప్పుడే నిన్ను నా గుప్పెట పట్టి నీ ఎముకలు చూర్ణం చేస్తాను అంటూ చిత్రవర్ణుడి మీదికి వచ్చాడు. చిత్రవర్ణుడు రాక్షసుడికి అందకుండా చప్పున గాలిలోకి లేచి, ఒరేయ్ నువ్వు ప్రాణం ఉండి కదలలేని బొమ్మగా మారిపో అని శపించాడు. కాని ఆ శాపం రాక్షసుణ్ణి ఏమీ చేయలేకపోయింది. దానితో చిత్రవర్ణుడు మరింతగా ఆశ్చర్యపోయి బహుశా తన శాపం భూలోకవాసులకు ఎలాంటి హాని చేయదేమో అని అనుకున్నాడు. ఆ అరణ్యంలో మరికొంత దూరం పోయేసరికి చిత్రవర్ణుడికి ఒక ముసలివాడు దాహంతో అలమటిస్తూ కనిపించాడు. ఆ సమీపంలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చిత్రవర్ణుడు వెతికాడు. ఎక్కడా కూడా నీరు దొరకలేదు. ఆ సమయంలో చిత్రవర్ణుడికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని కంటపడ్డాడు. చిత్రవర్ణుడు ఆయన దగ్గరకు పోయి చేతులు జోడించి నమస్కరించి, స్వామి, ఈ సమయంలో ఒక ముసలివాడు దాహంతో గొంతు ఎండి బాధపడుతూ ఉన్నాడు. తమ కమండలంలోని జలం కొద్దిగా ఇవ్వగలరా అని అడిగాడు. ముని కళ్ళు తెరుస్తూనే చిత్రవర్ణుడికేసి కోపంగా చూస్తూ, ఓరి దురహంకారి, తపోధ్యానంలో ఉన్న నన్ను పలకరించి తపోభంగం కలిగిస్తావా? నీకు తగిన శాస్తి ఇస్తాను అని కమండలంలోకి జలాన్ని దోసిట పోసుకున్నాడు. చిత్రవర్ణుడు వినయంగా, స్వామి ఆగ్రహించకండి, దప్పికతో ఉన్న ఒక ముసలివాడి కోసం మీకు ధ్యానభంగం చెయ్యవలసి వచ్చింది అని అన్నాడు. కారణం ఏదైనా కాని నీ తప్పుకి శిక్ష తప్పదు అని ముని కమండలంలోని జలాన్ని చిత్రవర్ణుడి మీదికి చల్లుతూ, నువ్వు మూగవాడివైపోదువుగాక అని అన్నాడు. ముని శాపం చిత్రవర్ణుడికి ఎలాంటి హాని కలిగించలేదు. చిత్రవర్ణుడు ముని అహంకారానికి కోపగించి కుడి చేతిని గాలిలో తిప్పుతూ, నువ్వు బండరాయివైపోదువుగాక అని శపించాడు. ఆ మరుక్షణం ముని బండరాయిగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహాశక్తి సంపన్నులైన గంధర్వుల జాతికి చెందిన చిత్రవర్ణుడి శాపాలు ఒక సామాన్య భటుడి మీద, రాక్షసుడి మీద పనిచెయ్యలేదు. కాని తపస్సు చేసుకునే ఒక ముని అతడి శాపానికి గురి అయ్యాడు. ఆ భటుడు రాక్షసుడు ఏమైనా అద్భుత శక్తులు కలవాళ్ళ? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిత్రవర్ణుడు సహజంగా తనకున్న మహత్తరమైన శక్తులను అతిహీనంగా తన స్వార్థానికి ఉపయోగించదలచాడు. అతడు రాజకుమార్తెను చెరబట్టబోయేవాడే కాక తన విధి నిర్వహణలో ఆమె రక్షణకై వచ్చిన భటుణ్ణి శపించాడు. ఆ కారణం వల్లనే అతడి శాపం విఫలమైంది. అదేవిధంగా రాక్షసుడిదైన దివ్యమణిని తస్కరించబోయి దాని యజమానిని ఘోరంగా శపించాడు. ఇది అధర్మ కార్యం కనుక చిత్రవర్ణుడి శాపం రాక్షసుడికి ఎలాంటి హాని చేయలేకపోయింది. ఇకపోతే ముని విషయంలో గంధర్వుడి శాపం ఫలించటానికి కారణం అతడిలోని దయాగుణం, ముని యొక్క అహంకారం, అధర్మ ప్రవృత్తి. అంతేకాని భటుడికి, రాక్షసుడికి అద్భుత శక్తులుండటం కాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా గంధర్వుడి శాపాలు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గంధర్వుడి శాపాలు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఎన్నో కష్టాల కూర్చుతూ కూడా
పట్టు వదలని నీ ధైర్య సాహసాలు మెచ్చదగినవే. పట్టుదలతో సాధించరాని కార్యం లేదనే మాట నిజం. కాని ఆ సాధించినది స్వప్రయోజనానికి కాని పరుల మేలుకు కాని ఉపయోగించకపోవచ్చు. స్వతహాగా ఎన్నో అద్భుత శక్తులు మహిమలు గల గంధర్వుల వంటి వాళ్ళే ఒక్కొక్కసారి భంగపాటుకి గురి అవుతూ ఉంటారు. ఇందుకు ఉదాహరణగా చిత్రవర్ణుడు అనే గంధర్వుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రవర్ణుడు అనే గంధర్వుడు భూలోక సౌందర్యం గురించి కొందరు గంధర్వులు చెప్పుకుంటూ ఉండగా విని స్వయంగా చూడదలచి భూలోకానికి బయలుదేరాడు. ఆకాశయానం చేస్తూ భూలోకానికేసి వస్తున్న చిత్రవర్ణుడికి ఒకచోట అందమైన ఉద్యానవనం ఒకటి కనిపించింది. అతడు ఆ ఉద్యానవనంలోని ఒక పొదరింటి పక్కన దిగాడు. చిత్రవర్ణుడు ఉద్యానవన సౌందర్యం చూసి ముగ్ధుడైపోయి చుట్టూ కలియ చూస్తున్నంతలో ఒకచోట కొందరు యువతుల మధ్య ఒక అద్భుత సౌందర్యరాశి కంటపడింది. అంతటి సౌందర్యవతిని అతడు గంధర్వలోకంలో కూడా ఎప్పుడూ చూడలేదు. చిత్రవర్ణుడు ఆ యువతులకేసి నడిచాడు. అతన్ని చూస్తూనే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతడు వాళ్ళ మధ్య ఉన్న సౌందర్యవతికేసి చూస్తూ, సుందరి, నేను చిత్రవర్ణుడనే గంధర్వుణ్ణి. నీ వంటి సౌందర్య రాశిని మా గంధర్వలోకంలో కూడా నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఎవరు నీవు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు అక్కడ ఉన్న యువతుల్లో ఒక ఆమె, ఈమె శరశ్చంద్రికా రాజ్యపు యువరాణి నలందాదేవి అని జవాబిచ్చింది. అలాగా, మీ యువరాణిని మా గంధర్వలోకానికి తీసుకుపోతాను అంటూ చిత్రవర్ణుడు యువరాణి చేయి పట్టుకున్నాడు. వెంటనే యువరాణి భీతితో పెద్దగా కేకవేసింది. తన భటుడు అక్కడికి పరుగున వచ్చి గంధర్వుడిపై కత్తి దూశాడు. అది చూసి చిత్రవర్ణుడు ఫక్కున నవ్వి, పాపం, నేనెవరో తెలియక కత్తిదూసి ఉంటావు అవునా అని అడిగాడు. నేను యువరాణి రక్షణకు నియమించబడ్డ భటుణ్ణి. హద్దుమీరి ఆమె చెయ్యి పట్టుకున్నా నీవెవరైనా తప్పక బంధించి తీరుతాను అన్నాడు భటుడు కోపంగా. ఆ జవాబుకు చిత్రవర్ణుడు ఉగ్రుడైపోయి, ఓరి నరాధమా, నేను అద్భుతమైన శక్తులు గల గంధర్వుణ్ణి. నా మీద కత్తి దూసిన నిన్ను శిక్షించక వదలను. నువ్వు చేతులు లేని అవిటివాడివవుదువుగాక అని శపించాడు. అయితే చిత్రవర్ణుడి శాపం భటుణ్ణి ఏమీ చేయలేకపోయింది. భటుడు పట్టరాని కోపంతో కత్తిని పైకెత్తి చిత్రవర్ణుడి కంఠం మీద కొట్టబోయాడు. కాని చిత్రవర్ణుడు యువరాణి చెయ్యి వదిలి మెరుపులాగా మాయమైపోయాడు. తన శాపం ఒక సామాన్య భటుణ్ణి ఏమీ చేయలేకపోవటం చిత్రవర్ణుడికి చాలా ఆశ్చర్యకారణమైంది. ఆ తరువాత చిత్రవర్ణుడు కొంత దూరం ప్రయాణించి చీకటి పడే వేళకు ఒక అరణ్యాన్ని చేరాడు. అతడు అక్కడ కొద్ది దూరం నడిచేసరికి ఒక కొండ గుహలో నుంచి వెలుగు రావటం కంటపడింది. ఆ వెలుగుకు కారణం ఏమిటా అని చిత్రవర్ణుడు గుహ ముందుకు పోగా గుహ మధ్య వేలాడకట్టి ఉన్న ఒక మణి కనిపించింది. అంత గొప్ప కాంతులను వెదజల్లే మణిని చిత్రవర్ణుడు ఇంతవరకు చూసి ఉండలేదు. ఆ మణిని తన లోకానికి తీసుకుపోయి గంధర్వరాజుకు కానుకగా ఇవ్వాలని అనుకుంటూ అతడు గుహలోపలికి పోబోయాడు. అయితే అంతలో వెనక నుంచి ఎవడురా వాడు అన్న భీకరమైన కంఠస్వరం వినిపించింది. చిత్రవర్ణుడు వెనుదిరిగి చూశాడు. అతడికి ఒక భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. వాడు చిత్రవర్ణుడికేసి గుడ్లురుముతూ, ఏం పని మీద నా గుహలోకి వెళ్ళబోయావు అని అడిగాడు. చిత్రవర్ణుడు ఏమాత్రమూ తొట్రుపడకుండా, అద్భుతమైన అంత వెలుగునిచ్చేమని నాకు నచ్చింది, దాన్ని తీసుకునేటందుకు వెళ్ళబోయాను అని అన్నాడు. పరుల సొమ్ము దోచుకోవడానికి చూసే నీలాంటి గజదొంగను ప్రాణాలతో వదలను, నిన్నిప్పుడే పట్టి నమిలి మింగబోతున్నాను అంటూ రాక్షసుడు చిత్రవర్ణుడికేసి 2 అడుగులు వేశాడు. చిత్రవర్ణుడు బిగ్గరగా నవ్వి, ఓరి రాక్షసాధమా, నేను అద్భుత శక్తులు గల గంధర్వుణ్ణి. నన్ను నీవేమీ చేయలేవు. నేను కావాలనుకుంటే నిన్ను శవప్రాణుణ్ణి చేయగలను. ప్రాణాలతో ఉండదలిస్తే తక్షణం ఆ మణిని నీ చేతులతో స్వయంగా తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరుకో అని అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా హుంకరించి, ఒరేయ్ దంబాలు పలకకు,
ఇప్పుడే నిన్ను నా గుప్పెట పట్టి నీ ఎముకలు చూర్ణం చేస్తాను అంటూ చిత్రవర్ణుడి మీదికి వచ్చాడు. చిత్రవర్ణుడు రాక్షసుడికి అందకుండా చప్పున గాలిలోకి లేచి, ఒరేయ్, నువ్వు ప్రాణముండి కదలలేని బొమ్మగా మారిపో అని శపించాడు. కాని ఆ శాపం రాక్షసుణ్ణి ఏమీ చేయలేకపోయింది. దానితో చిత్రవర్ణుడు మరింతగా ఆశ్చర్యపోయి, బహుశా తన శాపం భూలోకవాసులకు ఎలాంటి హాని చేయదేమో అని అనుకున్నాడు. ఆ అరణ్యంలో మరికొంత దూరం పోయేసరికి చిత్రవర్ణుడికి ఒక ముసలివాడు దాహంతో అలమటిస్తూ కనిపించాడు. ఆ సమీపంలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చిత్రవర్ణుడు వెతికాడు. ఎక్కడా కూడా నీరు దొరకలేదు. ఆ సమయంలో చిత్రవర్ణుడికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని కంటపడ్డాడు. చిత్రవర్ణుడు ఆయన దగ్గరకు పోయి చేతులు జోడించి నమస్కరించి, స్వామి, ఈ సమయంలో ఒక ముసలివాడు దాహంతో గొంతు ఎండి బాధపడుతూ ఉన్నాడు. తమ కమండలంలోని జలం కొద్దిగా ఇవ్వగలరా అని అడిగాడు. ముని కళ్ళు తెరుస్తూనే చిత్రవర్ణుడికేసి కోపంగా చూస్తూ, ఓరి దురహంకారి, తపోధ్యానంలో ఉన్న నన్ను పలకరించి తపోభంగం కలిగిస్తావా? నీకు తగిన శాస్తి ఇస్తాను అని కమండలంలోకి జలాన్ని దోసిట పోసుకున్నాడు. చిత్రవర్ణుడు వినయంగా, స్వామి, ఆగ్రహించకండి. దప్పికతో ఉన్న ఒక ముసలివాడి కోసం మీకు ధ్యానభంగం చెయ్యవలసి వచ్చింది అని అన్నాడు. కారణం ఏదైనా కాని నీ తప్పుకి శిక్ష తప్పదు అని ముని కమండలంలోని జలాన్ని చిత్రవర్ణుడి మీదికి చల్లుతూ, నువ్వు మూగవాడివైపోదువుగాక అని అన్నాడు. ముని శాపం చిత్రవర్ణుడికి ఎలాంటి హాని కలిగించలేదు. చిత్రవర్ణుడు ముని అహంకారానికి కోపగించి కుడి చేతిని గాలిలో తిప్పుతూ, నువ్వు బండరాయివైపోదువుగాక అని శపించాడు. ఆ మరుక్షణం ముని బండరాయిగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహాశక్తి సంపన్నులైన గంధర్వుల జాతికి చెందిన చిత్రవర్ణుడి శాపాలు ఒక సామాన్య భటుడి మీద, రాక్షసుడి మీద పనిచెయ్యలేదు. కాని తపస్సు చేసుకునే ఒక ముని అతడి శాపానికి గురి అయ్యాడు. ఆ భటుడు రాక్షసుడు ఏమైనా అద్భుత శక్తులు కలవాళ్ళ? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిత్రవర్ణుడు సహజంగా తనకున్న మహత్తరమైన శక్తులను అతిహీనంగా తన స్వార్థానికి ఉపయోగించదలచాడు. అతడు రాజకుమార్తెను చెరబట్టబోయేవాడే కాక తన విధి నిర్వహణలో ఆమె రక్షణకై వచ్చిన భటుణ్ణి శపించాడు. ఆ కారణం వల్లనే అతడి శాపం విఫలమైంది. అదేవిధంగా రాక్షసుడిదైన దివ్యమణిని తస్కరించబోయి దాని యజమానిని ఘోరంగా శపించాడు. ఇది అధర్మ కార్యం కనుక చిత్రవర్ణుడి శాపం రాక్షసుడికి ఎలాంటి హాని చేయలేకపోయింది. ఇకపోతే ముని విషయంలో గంధర్వుడి శాపం ఫలించటానికి కారణం అతడిలోని దయాగుణం, ముని యొక్క అహంకారం, అధర్మ ప్రవృత్తి. అంతేకాని భటుడికి, రాక్షసుడికి అద్భుత శక్తులుండటం కాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా గంధర్వుడి శాపాలు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మరొక కథ మహామల్లు. ఇది కర్ణాటక జానపద కథ. ఇక కథలోకి వెళ్దాం. ఒకప్పుడు కర్ణాటక ప్రాంతంలోని శంభావతి నగరాన్ని శంబలుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లులు, వీరులు ఉండేవారు. ఒకప్పుడు మహామల్లుడనే గొప్ప వస్తాదు శంబలుని ఆస్థానానికి వచ్చాడు. ఆయన దేశ దేశాలలో ఎంతో మంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు, పతకాలు, సత్కారాలు పొందినవాడు. నన్ను ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు అని చేతికి తోడా వేసుకున్న మొనగాడు.
మహామల్లు శంబల మహారాజు వద్దకు వెళ్ళి, మీ ఆస్థానంలో నన్ను గెలిచే వాళ్ళెవరైనా ఉన్నారా అంటే, సరే, లేకపోతే ఓడిపోయినట్టుగా ఒప్పుకొని నాకు బిరుదుపత్రం ఇప్పించండి అని సవాలు చేశాడు. అందరూ తెల్లబోయారు. ఏమీ చెప్పటానికి రాజుకు తోచింది కాదు. వెంటనే మంత్రి లేచి రాజుకు ఏదో సైగ చేసి, దానికేముంది ప్రభు, మన ఆస్థానంలో ఉంటూ ఉండే చండ ప్రచండ దౌర్జండ గుండమల్లుకు ఈ లోకంలో సాటి ఎవరు? వారు ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు కదా, ఎల్లుండి పాటికి రానే వస్తారు. వస్తూనే ఈ మహామల్లుకు బదులు చెప్పను చెబుతారు అని అన్నాడు. వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతోనూ చక్కటి బసను ఏర్పాటు చేయబడిచారు. మహామల్లు బసలో కూర్చున్నవాడే కాని మంత్రి మాటలు విన్నప్పటి నుంచి అతడి మనస్సు అదొకలాగా మారిపోయింది. పరిచారకులను దగ్గరికి పిలిచి ఆ గుండుమల్లును గురించి బోగట్టాలు అడిగాడు ఆత్రంతో. అందుకు పరిచారకులు, ఆయనేనండి ఇక్కడి మల్లులందరికీ గురువు. వారు యోగ సాధనలో ఉంటారు. తగినంత పని కలిగి ఇక ఆస్థానం పేరుపోతుందేమో అనే సమయం వస్తే తప్ప సామాన్యంగా ఆయన బయటికే రారు అని చెప్పారు. మర్నాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశారు. దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు. అది చూసి ఆశ్చర్యపడి, ఏమిటి అని అడిగాడు మహామల్లు. అందుకు సేవకులు, ఏమున్నదండి, మా గుండుమల్లు గారు దయచేస్తారు. మామూలు గుమ్మం సరిపోదు వారికి. అందుకనే ఆ సింహద్వారము, ఆ భవనమును అని బదులు చెప్పారు. భవనాన్ని సిద్ధం చేసే పని వాళ్లతో మేస్త్రి, ఒరేయ్, బాగా గట్టిగా దిమ్మిస కొట్టండి. మన గుండుమల్లు గారు గనుక అడుగులు వేశారంటే నేల దిగబడిపోయి గోతులు పడుతుంది సుమా, జాగ్రత్త అంటూ మాటిమాటికి హెచ్చరిక చేయసాగారు. మహామల్లు చూస్తూ ఉండగానే గంగాలాల నిండా బాదం పప్పులు, వస్తాదులు తినే పదార్థాలు వచ్చి పడుతున్నాయి. ఈ అట్టహాసమంతా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు. ఆ మర్నాడు గుండుమల్లు గారు ఈ కొత్త భవనంలో దిగుతారన్న వార్త నగరమంతటా మారుమోగింది. అన్నట్టుగానే మరుసటి ఉదయానికల్లా 28 గుర్రాలు లాగేటటువంటి ఒక చిత్రమైన పెద్ద బండి వచ్చి భవనం వాకిట నిలిచింది. ఆ తరువాత మంత్రి ఏర్పాటు చేసిన ప్రకారం పరివారమంతా చండ ప్రచండ దోర్దండ గుండుమల్లుగారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు. మల్లుగారికి స్వాగతమివ్వటానికని మహారాజు గారు స్వయంగా ఆ బండి వద్దకు వచ్చారు. ఇంతలో ఒక భటుడు రాజుగారి వెంట ఉన్న మంత్రి దగ్గరకు వచ్చి, అయ్యా, మహామల్లుడు బసలో లేడు, ఎటో వెళ్ళిపోయినట్టుగా కాపలా వాళ్ళు చెబుతున్నారు అని అన్నాడు. అప్పుడు మంత్రి చిన్నగా నవ్వి రాజుతో, మహారాజా, మన పథకం పారింది. ఆ మహామల్లు ఈసరికి మన రాజ్య సరిహద్దులని దాటుతూ ఉంటాడు అని అన్నాడు. ఇలా మహామల్లు అనే ఈ కథ సమాప్తమైంది. బ్రతుకు తెరువు. ఈ కథను రాసిన వారు సూరిశెట్టి కృష్ణవేణి. ఇక కథలోకి వెళ్దాం. ఒక నగరంలో ఒక విద్యావంతుడు ఉండేవాడు. అతను గర్భదరిద్రుడు. అందుచేత అతను ఎలాగైనా రాజుగారి కొలువులో ఉన్న చిన్న ఉద్యోగాన్ని సంపాదించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి రాజదర్శనం కాలేదు సరే కదా, రాజుగారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల ఆశ్రయం కూడా దొరకలేదు. కానీ తాను ఎలాగైనా బ్రతకాలి, కూటి కొరకు కోటి విద్యలని అన్నారు. ఆ కోటిలో ఏదో ఒకటి ఎన్నుకుంటే తప్ప అతనికి పొట్ట గడవదు. ఒకరోజు అతను ఊరికి దూరంగాను అడవికి దగ్గరగాను 2 గోరీలు ఉండటం గమనించాడు. వాటి చుట్టూ పుట్టలు పొదలు పెరిగి ఉన్నాయి. ఆ గోరీలను చూడగానే విద్యావంతుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను శ్రమపడి గోరీల చుట్టూ పెరిగి ఉన్న పొదలను కొట్టేసి చుట్టూ ఉన్న ప్రదేశం చదును చేసి ముగ్గులు పెట్టి గోరీల మీద తులసి మొక్కలు తెచ్చిపెట్టి గోరీలను రోజు పూలతో అలంకరించి పూజిస్తూ రాసాగాడు. ఊరి ప్రజలు ఊరి బయట దేవాలయానికి వచ్చినప్పుడు, అరణ్య మార్గాన పొరుగురికి పోయేటప్పుడు ఈ గోరీలను చూసి ఆశ్చర్యపడి ఆగి అక్కడే కుటీరం వేసుకొని నివసిస్తున్న విద్యావంతుణ్ణి అడిగారు.
ఇవి రాజుగారి పూర్వీకుల గోరీలు. శిథిలావస్థలో ఉండిన వీటిని చూసి రాజవంశం మీది గౌరవం కొద్దీ వీటిని పునరుద్ధరించి వీటి పోషణ చేస్తున్నాను, వీటికి పూజా పునస్కారాలు చేస్తున్నాను అన్నాడు విద్యావంతుడు. అతని మాటలు ప్రజలు నమ్మారు. ఎందుకంటే గోరీలు చక్కగా వెళ్ళవేసి ఉన్నాయి. వాటి మీద తులసి మొక్కలు, దీపారాధన ఉన్నాయి. అవి నిజంగా రాజవంశం వారివి కాకపోతే ఈ మనిషి వాటి పట్ల అంత భక్తి శ్రద్ధలు ఎందుకు చూపుతాడు? ఊరి ప్రజలు కూడా ఆ గోరీల పట్ల శ్రద్ధాసక్తులు కనబరిచి దేవాలయానికి వచ్చినట్టుగా వచ్చి గోరీల దీపారాధనకు చేతనైనంతలో నూనె, డబ్బులు ఇవ్వసాగారు. వారిలో కొందరు భక్తితో గోరీలకు ప్రదక్షిణ చేసి కోరికలు కోరసాగారు. గోరీలకు మొక్కుకొని ప్రదక్షిణలు చేసిన వారి కోరికలు తీరుతున్నాయని విద్యావంతుడు వచ్చే జనంలో చల్లగా ప్రచారం చేశాడు. అలా త్వరలోనే ఆ గోరీలు గొప్ప యాత్రాస్థలం అయ్యాయి. ఈ సమాచారం క్రమంగా రాజుగారి దాకా వెళ్ళింది. ఆ గోరీలు నిజంగా రాజవంశానికి చెందినవో కావో, రాజవంశానికి చెందినవే అయితే ఇంతకాలము ఎలా మరుగున పడిపోయాయో విచారించి తెలియపరచమని రాజుగారు మంత్రికి ఉత్తర్వు ఇచ్చాడు. మంత్రిగారు గోరీలను పరిశీలించి రమ్మని పరిశోధకులను పంపాడు. వాళ్ళు వచ్చి గోరీల మీద 2 పేర్లు చెక్కి ఉన్న సంగతి తెలుసుకున్నారు. అవి కాక అక్కడక్కడ ఏవో చిహ్నాలు కూడా చెక్కి ఉన్నాయి. ఆ వివరాల వల్ల వెంటనే ఏమీ తేలలేదు. రాజుగారు తమ వంశవృక్షం వివరాలు తెప్పించి పరిశీలింపజేశాడు. 14 తరాల క్రితం ఆ గోరీల మీది పేర్లు గల భార్యాభర్తలు దేశాన్ని పాలించినట్టుగా స్పష్టమైంది. గోరీల మీద ఉండిన చిహ్నాలు కూడా ఆనాటి రాజవంశపు చిహ్నాలే. మన వంశ ప్రతిష్టను తన స్వశక్తితో పునరుద్ధరించిన ఆ మనిషికి ఏమిచ్చినా మన రుణం తీరదు అని రాజు విద్యావంతుణ్ణి తన వద్దకు పిలిపించి, ఆ గోరీలు రాజవంశానివని ఏ ఆధారంతో కనిపెట్టగలిగావు అని ఆసక్తిగా అడిగాడు. మహారాజా, నేనేమీ కనిపెట్టలేదు. మరో విధంగా తమ దర్శనం లభించక కంటపడిన గోరీలను బ్రతుకు తెరువుగా ఉపయోగించుకున్నాను. నా ఈ మోసం తమదాకా వస్తుందనుకోలేదు. నన్ను మన్నించండి. నా మోసం ప్రజలకు చెప్పుకొని మరొక బ్రతుకు తెరువు చూసుకుంటాను. గర్భదరిద్రుణ్ణి. నాకు విద్య అయితే అబ్బింది కానీ ఎంత ప్రయత్నించినా ధనం అబ్బింది కాదు అన్నాడు విద్యావంతుడు. నువ్వు ఎవరినీ మోసగించలేదు. అవి రాజవంశపు గోరీలే. మధ్యకాలంలో రాజవంశంలో దీర్ఘకాలపు కలతలు సాగి ఆ గోరీల విషయం పూర్తిగా మరుగున పడిపోయింది. తెలుసో తెలియకో నువ్వు వాటిని ఉద్ధరించి మాకు చాలా మేలు చేశావు. నీకు అసలు రాజదర్శనం ఎందుకు కావలసి వచ్చింది అని రాజు అడిగాడు. చెప్పాను కదా మహారాజా, కటిక దరిద్రుణ్ణి. నేను చదువుకున్న చదువు నాకు తమ కొలువులో చిన్నపాటి ఉద్యోగం ఇస్తుందేమోనని ఎంతగానో ఆశపడ్డాను. నా ఆశ తీరలేదు అన్నాడు విద్యావంతుడు. నీ ఆశ తప్పక తీరుతుంది. నీకు నా కొలువులో మంచి జీతంతో ఉద్యోగంతో పాటు మాన్యం కూడా ఇప్పిస్తాను అన్నాడు రాజు. ఆ విధంగా కాకతాళీయంగా ఆ విద్యావంతుడు తన ఉదరపోషణ చూసుకునే ప్రయత్నంలో రాజవంశానికి గొప్ప మేలు చేసి రాజాదరణకు పాత్రుడై ప్రసిద్ధి చెందాడు. ఇలా బ్రతుకు తెరువు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దూరపు కొండలు. ఈ కథను రాసిన వారు ఎస్విఆర్ సత్యనారాయణమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. వెంకయ్య ఇంటికి బండ్లతో ధాన్యం వచ్చి చేరటం చూసి వెంకయ్య కొడుకుతో పొరుగింటి అబ్బాయి ఆచారి, మీదిరా రాజులాంటి జీవితం, మీకే లోటురా, కావలసినంత పంట, కావలసినన్ని పాలు, లంకంత ఇల్లు అన్నాడు సగం ఈర్ష్యగా. వెంకయ్య కొడుకు రామం ఆ మాటకు నవ్వి, ఒరేయ్ ఆచారి, నువ్వు మాతో పాటు పొలంలో పనిచేయరాదా? రోజుకు 3 రూపాయలు ముట్టే ఏర్పాటు చేస్తాను. ఏడాది పొడుగునా అవసరం పడినప్పుడల్లా రా అని అన్నాడు. రోజుకు 3 రూపాయలనేటప్పటికీ ఆచారికి ఆశ పుట్టింది. తానుగా పనిచేయనక్కర్లేదు, సహాయంగా వెళితే చాలు. ఆ వేసవి అయిపోగానే మృగశిరా ప్రవేశంలో ఆకు పోయించవలసి వచ్చింది. 2 రోజులు బండి మీద వెళ్ళి గొడుగు వేసుకొని ఎండలో నిలబడి వెంకయ్య గారి ఆకు పోయించేశాడు ఆచారి.
ఆ 2 రోజులకు రామం ఆచారికి 6 రూపాయలిప్పించాడు. అంతేకాదు ఎండవేళ పొలం నూతిగట్టున పాలికాపు ఇచ్చిన కొబ్బరికాయ నీరు మహా తియ్యగా ఉంది. 3 వారాల అవతల పొలం దమ్ము చేస్తే పని ప్రారంభమైంది. దగ్గర ఉండి ఆ పని చేయించమని వెంకయ్య గారు ఆచారిని అడిగారు. ఆచారి పొలంలోకి వెళుతూ ఉంటే చిన్న జల్లు పడింది. మళ్ళా గట్ల మీదుగా జారు బురదలో పొలంలోకి వెళుతూ దారిలో ఆచారి 2 సార్లు జారి పడ్డాడు. ఇక రెండవ రోజు అతను కర్ర, గొడుగు పట్టుకొని అతి కష్టం మీద వెళ్ళగలిగాడు. వానాకాలం కదా, ఎప్పుడు వర్షం పడేదీ తెలియదు. మొత్తం మీద వారం రోజులు కష్టపడి దమ్ము చేయించాడు అతను. తరువాత 3 రోజుల పాటు రోజు 100 మంది కూలీలను పెట్టి ఊడ్పులు చేయించవలసి వచ్చింది. ఆ 10 రోజులు అతను రోజు ఉదయం 9 గంటలకు పోయి సాయంకాలం 6 గంటలకు ఇల్లు చేరేవాడు. 10 రోజులకు లెక్కపెట్టి 30 రూపాయలిచ్చేశాడు వెంకయ్య గారు. నీళ్లలో తిరగటం వల్ల ఆచారికి కాళ్ళు ఒరిసిపోయి దురదలు పట్టుకున్నాయి. వర్షంలో తడవటం వల్ల జలుబు చేసి 2 రోజులు జ్వరం కూడా వచ్చింది. వెంకయ్య గారి పొలంలో వేసినది అధిక దిగుబడి కల వరి వంగడం కావటం వల్ల చేను 90 రోజులకే కోతకు సిద్ధమైంది. కోతలకు ఆచారిని సాయం రమ్మన్నారు ఆచారి. రామము వెంకయ్య గారు పొలంలో 3 ఇల్లారాలు వేసుకొని 3 దిక్కులలో కాపలా పడుకునేవారు. రాత్రివేళ పనలు ఎవరు పట్టుకుపోకుండా చూడటానికి. చలికాలం కావటం వల్ల చర్మం చిట్లేంత చలి. ఇల్లారాలోకి మంచు ప్రవేశించి లోపల ఉన్న వాళ్లను గజగజలాడించేది. కోత, పనలు ఆరటము, కుప్పలు వేయటము మొత్తం వారం రోజుల పనయింది. ఆ వారం రోజులకు గాను ఆచారికి 25 రూపాయలు ముట్టజెప్పారు. వ్యవసాయదారులు ఏ విధంగా కష్టపడేది ఆచారికి ఇప్పుడిప్పుడే బోధపడసాగింది. సాయంగా ఉన్న వాళ్లకే ఇంత కష్టంగా ఉంటే పనిచేసే రైతులకి ఇంకెంత కష్టమో ఆచారి ఊహించుకున్నాడు. సంక్రాంతి పండుగ ముందు నూర్పులు జరిగినప్పుడు ఒక 10 రోజుల పాటు ఆచారి మళ్ళీ వెంకయ్య గారి పొలానికి కాపు వెళ్ళవలసి వచ్చింది. కల్లంలో గింజలు దొంగతనం జరగకుండా చూడాలి. ఒకనాటి రాత్రి ఎవరో దొంగలు పొలంలోకి ప్రవేశించి కల్లంలో పనలు అడుగు నుంచి 4 బస్తాల ధాన్యం తీసేశారు. వారి జాడ తెలిసి పాలేర్లు, రైతులు వారిపై దాడి చేశారు. దొంగలు బస్తాలు వదిలి పారిపోయారు. నిజంగా వాళ్ళు దొంగలు కారు. ఆచారిని భయపెట్టటానికి రామం నియమించిన మనుషులే వాళ్ళు. బళ్ళు ధాన్యంతో ఇల్లు చేరాయి. ఆచారే దగ్గర ఉండి ధాన్యాన్ని గాదెల్లో పోయిస్తున్నాడు. రామం అతనితో, ఒరే ఆచారి, ఎలా ఉందిరా వ్యవసాయం? కిందటేడు నువ్వేమన్నావో గుర్తుందా అని అన్నాడు. ఏదో బళ్ళతో ధాన్యం మీ ఇంటికి చేరటం చూశాను కానీ ఈ సాధక బాధకాలు ఇన్ని ఉన్నాయనుకోలేదురా. నీ ధర్మమా అని నాకు కొంత కష్టపడి పనిచేయటం అలవాటైంది అన్నాడు ఆచారి. రామం నవ్వుతూ, దూరపు కొండలు నునుపురా, ఎంత కష్టపడితే ఇలా సుఖపడుతున్నామో నీకర్థమైంది ఈనాటికి అని అన్నాడు. ఆచారి ఊర్లో ఉన్న అందరూ మోతుబరులకు వ్యవసాయంలో సహాయపడుతూ తన పొట్ట పోసుకోవటం నేర్చుకొని తన కాళ్ళ మీద తాను నిలబడే స్థితికి వచ్చాడు. ఇలా దూరపు కొండలు అనే ఈ కథ సమాప్తమైంది.